అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. శ్రీ లక్ష్మీనరసింహ రేపు అనగా జనవరి 10 ఉదయం 5:15 శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు యాదగిరిగుట్ట దేవస్థానం ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పోయిన సంవత్సరం 6 నుంచి 7,000 మంది వచ్చినారు. అప్పుడు జరిగిన లోటుపాట్లను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా అన్ని ఏర్పాట్లు అంటే ఒక 8,000 మంది వస్తారని ఎస్టిమేట్ చేస్తున్నాం. మార్నింగ్ 5:15 స్వామి తీసే టైంకి ఆ టైంకి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు ఏం చేశాం. దీనికి సంబంధించి బందోబస్తు గురించి యాదాద్రి భువనగిరి జిల్లా DSCP గారు కూడా లేఖ రాశాం. వారు కూడా ఇప్పుడు వాళ్ళ CI గారిని మీటింగ్ పంపించడం, కోఆర్డినేషన్ మీటింగ్ చేసుకొని ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలి, లిఫ్ట్ మీద భారం పడకుండా ఎలా ఉండాలి, ఈ వెహికల్ పార్కింగ్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా తీసుకున్నాం. ప్లస్ ఈ సామాన్య భక్తులకి కల్పించే సౌకర్యాల మీదనే బాగా దృష్టి పెడుతున్నాం. ఇంతకుముందు కింద కూర్చోబెట్టేవాళ్ళు, ఇప్పుడు అందరికి కూడా చైర్స్ వేస్తున్నాం. ఒక 2 నుంచి 3,000 మంది చైర్స్ వేస్తున్నాం. మిగతా వాళ్ళకి ఈ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోకుండా సైడ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 3 LCD స్క్రీన్స్ పెట్టేసి ఆ LCD స్క్రీన్స్లో కూడా లైవ్ వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. శానిటేషన్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏర్పాట్లన్నీ ప్రసాదం అందుబాటులో ఉంచడం, ఇవన్నీ చర్యలు తీసుకున్నాం. స్వామివారు 5:15 దర్శనమిస్తారు. 6:30 వరకు జరిగే ప్రత్యేక పూజలు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగే ప్రత్యేక పూజలు, పురుష సూక్తం కానివ్వండి, 4 వేదాలు చదవడం, స్వామివారికి మంత్రపుష్పం ఇవన్నీ పూర్తి చేసుకొని శాస్త్రయుక్తంగా జరుపుకున్న తర్వాత స్వామివారు 6:30 వరకు దర్శనం ఇచ్చి 6:30 తర్వాత మళ్ళా మూల గర్భాలయంలోకి వెళ్తారు. అప్పటి నుంచి 7 నుంచి అందరికి కూడా ధర్మదర్శనం చేసేవాళ్ళు ధర్మదర్శనం ద్వారా వస్తారు. 150 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఉత్తర ద్వారం నుంచి సాయంత్రం వరకు చేపిస్తాము. అక్కడ కూడా బ్యారికేడింగ్ చేస్తున్నాము. రేపు ఈ కార్యక్రమం దృష్ట్యా జరగాల్సిన ఈ బ్రేక్ దర్శనాలు అవన్నీ కూడా రద్దు చేశాం. రేపు కేవలం ఎవరైనా సరే 150 దర్శనం ద్వారానే దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. భక్తులందరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా యాదగిరిగుట్ట వచ్చి దర్శించుకోవాల్సిందిగా మళ్ళీ ఒకసారి కోరుతున్నాము. తిరుపతిలో జరిగిన సంఘటన దురదృష్టకరం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంటే అంతమంది రాకపోయినా కానీ ఎంతమంది వచ్చినా చిన్న ఇన్సిడెంట్ జరిగినా మాకు అది ఫెయిల్యూర్ కింద ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చాలా ప్రత్యేక ఆదేశాలు ఇచ్చేసి జాగ్రత్తగా చేయమని చెప్పింది. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది రాకుండా చేయడానికి సిద్ధంగా ఉంది. విఐపీలు ఇంకా లిస్టు మన గౌరవ మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తారు. ఇంకా లిస్టులు వస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే గారు అమృత్ రెడ్డి గారు వస్తున్నారు. మన గౌరవ విప్ గారు మేము ఆహ్వానించాం సార్ని, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా DCP గారిని కూడా ఆహ్వానించాం. ఇంకా సామాన్య భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. ప్రత్యేక పాసులు ఏమైనా ఇస్తున్నారు సార్? ప్రత్యేక పాసులు మీడియా వారికి మాత్రం వాళ్ళ అక్రిడేషనే పాసు. వాళ్ళ అక్రిడేషన్ ఉంటే వాళ్ళ గ్యాలరీలోకి ఎలా చేయమని చెప్పాం. మిగతా వాళ్ళకైతే ప్రత్యేక పాసులు అంటూ ఇంకెవరికి ఇవ్వలేదు. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిడ నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహః మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు దిగ్విజయోపేతంగా జరుగుతున్నది. ఎందరో మహిళామణులు ప్రభాత వేళ గోదా అమ్మవారిని దర్శిస్తూ ధనుర్మాసోత్సవాలను సేవిస్తూ మంగళహారతులతో స్వామి సేవిస్తూ ఉన్నారు. అలాగే వేల సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని గర్భాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నృసింహుని సేవించి తరిస్తూ ఉన్నారు. మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇందులో విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం, సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో అత్యంత విశేషంగా పవిత్రమైనటువంటిది, విష్ణు ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. అందులో విశేషమైనటువంటిది ముక్కోటి ఏకాదశి. సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో ఏ విధంగా ఉపవాసం ఉండి భగవద్ధ్యానం చేస్తే ఫలితాలు ఉంటాయో, ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే అన్ని ఫలితాలను పొందుతారని శాస్త్రం చెప్తోంది. స్వామిని మేలుకొలిపి ఉత్తర ద్వారంలో ఎంతో మంది ఋషులు మునులు
సకల దేవతలు, ముక్కోటి దేవతలు భగవద్ దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. రేపు ప్రభాత వేళ బ్రాహ్మీ ముహూర్తంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆలయ త్రితల, పంచతల, సప్తతల గోపుర ప్రాకార నిర్మితమైనటువంటి ఆలయంలో ఉత్తర ద్వారంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహుడు మన అందరికి కూడా కనులార విందుగా నేత్రపర్వంగా దర్శనమిచ్చి మనల్ని దర్శింపజేస్తాడు స్వామి. ప్రభాత వేళ బ్రాహ్మీ ముహూర్తం తపక్కాల సమయం. ఇట్టి సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని జపిస్తూ ధ్యానిస్తూ ఉత్తర ద్వారంలోంచి విచ్చేసే స్వామిని దర్శించినట్టయితే కోటి పుణ్య ఫలం లభేతని చెప్పే శాస్త్రం చెప్తోంది. అందరూ విచ్చేసి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి మహోత్సవం, సాక్షాత్తు వైకుంఠ నారాయణ స్మరణ చేతనే సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి అని విష్ణు సహస్రనామం చెప్తుంది. ఒక్క నారాయణ నారసింహ అనే మహామంత్రాన్ని జపిస్తే చాలు సమస్త దుఃఖాలు నశించి పుణ్యం లభించి ఆరోగ్యం చేకూరుతుంది. రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినానికి అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తునికి కూడా అసౌకర్యం కలగకుండా ద్వారంలో ఉన్న స్వామిని దర్శించి గర్భాలయ దర్శనం కూడా చేసుకున్నటకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని సేవించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. అలాగే అధ్యయన మహోత్సవాలు రేపు ఉదయం స్వామి ముక్కోటి ఏకాదశి దర్శనానంతరం అధ్యయన మహోత్సవం కూడా ప్రారంభం జరుగుతుంది. భగవంతుని దర్శించాలంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి. మనం సన్మార్గంలో నడవాలి అంటే ఆచార్య అనుగ్రహం ఉండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఈ ముగ్గురు మనకు నడిపించేటువంటి దేవతలు. ఆ ఆచార్య అనుగ్రహం కలగాలంటే, భగవంతుని చేరాలంటే ఆచార్యుని సేవించాలి. అలాంటి ఆచార్యుడే రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు. రేపటి నుండి 6 రోజులు విశేషంగా ఎందరో నాలాయరు దివ్యప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి ఉదయం సాయంకాలం ఆయా సమయాలలో అలంకార ప్రియో విష్ణువు అన్నట్టుగా ఆ భగవంతుణ్ణి నానా రకముల అలంకారముల చేత ఉదయం సాయంకాలం ఆ దివ్య ప్రబంధ పాశ్రాల నరస్నానం చేస్తూ పురవీధుల్లో అలంకారం ప్రియుడైనటువంటి లక్ష్మీ నృసింహుడు ఊరేగుతూ భక్తులందరూ కూడా దర్శనమిస్తాడు. ఆఖరి రోజు పరమపదోత్సవం. ఇట్టి ఉత్సవాలను సేవించి నిత్య పండుగలాగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలను సేవించి భగవద్ అనుగ్రహాన్ని పొంది లక్ష్మీ నృసింహుని యొక్క అనుగ్రహాన్ని పొందుతురుగాక. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.